నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు పుట్టినరోజు వేడుకలు సాంప్రదాయ నృత్యాలతో శుభాకాంక్షలు తెలిపిన సుగాలి మహిళలు అట్టహాసంగా రవ్వవరంకొండ గురునాథస్వామి తిరునాళ్ల పాల్గొని ప్రబలపై ప్రసంగించిన ఎమ్మెల్యే జీవి వైకాపా నేత బొల్లా బ్రహ్మనాయుడులు రైతులను మోసం చేసి 6 లక్షలు దండుకున్న లైన్మెన్ ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన న్యాయం చేయాలని బాధిత రైతుల ఆందోళన వినుకొండ నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు పుట్టినరోజు వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకలలో సుగాలీలు పాల్గొని వారి సాంప్రదాయ నృత్యాలతో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భారీ కేక్ ను కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం వినుకొండ మండలంలోని విటంరాజుపల్లి గ్రామం వద్ద గల బదిరీలు పాఠశాల నందు వేడుకలు నిర్వహించారు. అనంతరం వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు. నూజెండ్ల మండలంలోని రవ్వవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండ గురునాథ స్వామివారి తిరునాళ్ల ఘనంగా నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రాంతం నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి పొంగళ్లు వండి మొక్కులు తీర్చుకున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ ఏర్పాటు చేసిన ప్రభలపై ఇరు పార్టీల నాయకులు ప్రసంగించారు. కార్యక్రమంలో పార్టీల నాయకులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పేదల కోసం, బీసీలు, బడుగు బలహీన వర్గాల కోసం, దళితుల కోసం, ఎస్టీల కోసం, పేద బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదవాడికి కిలో 2 రూపాయల బియ్యం ప్రవేశపెట్టి పేదవాడి ఆకలి తీర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈనాడు మన చంద్రబాబు నాయుడు గారు కేజీ రూపాయికే బియ్యం ఇచ్చి పేదవాడి ఆకలి తీరుస్తా ఉన్నాడు. పట్టణంలో వినుకొండ మున్సిపాలిటీలో కూడా అన్నా క్యాంటీన్లు పెట్టి 70 రూపాయల భోజనం 5 రూపాయలకే పేదవాళ్ళకి అన్నా క్యాంటీన్ ద్వారా మంచి భోజనం అందిస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. పేదవాడికి పక్కా సిమెంట్ ఇల్లు ఇచ్చి రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకి ఇల్లు కట్టించినటువంటి ఘనత మన అన్న చంద్రబాబు గారికి దక్కింది. ఆనాడు కాంగ్రెస్ పరిపాలన 5 లక్షలు ఇల్లు ఇస్తే ఈరోజు చంద్రబాబు గారు 25 లక్షల మందికి ఇల్లు ఇచ్చారు. ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో 1100 కిలోమీటర్లు సిమెంట్ వదిలేస్తే ఈరోజు 25,000 కిలోమీటర్లు సిమెంట్ వదిలేశారు చంద్రబాబు గారు. వాడగా చంద్రన్న బాట
అధికారులు అడ్డం పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారు అధికారులు అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోచుకొని సొంత జోబులు నింపుకొని పేద ప్రజలకు అన్యాయం చేశారు. 2000 పెన్షన్ ఇవ్వాల్సింది 200 చేతులు పెట్టి దగా చేశారు పేదవాళ్ళ మీద. 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా బుద్ధి రాలేదు. రోజు రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసినటువంటి బీజేపీతో పట్టు కలిసి ఈరోజు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. జైల్లో పోకుండా కేసుల మాఫీ కోసం జగన్మోహన్ రెడ్డి బీజేపీ చేయగలిపాడు. కానీ మనకి ప్రత్యేక హోదా ఇవ్వనటువంటి వాళ్ళతో ఏ విధంగా పట్టు కలుస్తాడు జగన్మోహన్ రెడ్డి? మన రాజధానికి నిధులు ఇవ్వకుండా, మన పోలవరానికి నిధులు ఇవ్వకుండా ఉన్న కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు కుట్ర రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అందరి కష్టాలు తీరతేని మీ అందరికీ సవినీయంగా మనం చేస్తున్నాడు. ఈ దుర్మార్గపు పాలన పోవాలంటే మనమందరం కూడా ప్రాణి గుర్తుకు ఓటేయాలని మీ అందరికి కూడా సవినీయంగా మనం చేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, అన్నలారా, తమ్ములారా, అక్కలారా, చెల్లిలారా, మీ అందరూ ఒక్కసారి అవకాశం ఏంటి? 5 సంవత్సరాలు మీకు సేవకుడిగా పనిచేస్తాను అని మీ అందరికీ సౌనీయంగా మనం చేస్తున్నాను. అబద్ధాలు ఉండవు, అన్యాయాలు ఉండవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో పనిచేస్తానని మీ అందరికీ సౌనీయంగా మనం చేసుకుంటూ శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. రైతుల నిరక్షరాస్యతను, అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని విద్యుత్ శాఖ లైన్మెన్ సుమారు 6 లక్షల వరకు దోచుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత రైతులు తెలిపిన వివరాల మేరకు ఈపూరు మండలం దుష్మాన్పేట తండాకు చెందిన బాబు నాయక్ విద్యుత్ లైన్మెన్ గా విధులు నిర్వహిస్తుంటాడు. అయితే ఈపూరు మండలంలోని అగ్నిగుండాల లైన్మెన్ గా పనిచేస్తున్న సమయంలో బాబు నాయక్ వ్యవసాయ విద్యుత్ మోటార్ కనెక్షన్లు ఇప్పిస్తానని చెప్పి ఆ గ్రామ రైతుల నుండి సుమారు 6,50,000 వరకు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. విద్యుత్ కలెక్షన్ల గురించి బాబు నాయక్ ను నిలదీయగా రేపు మాపు అంటూ కాలం వెళ్లదీశాడని తెలిపారు. ఇదిలా ఉంటే బాబు నాయక్ సత్తెనపల్లి మండలానికి బదిలీ చేసుకుని వెళ్లిపోయాడు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ప్రజా సంఘాలు కలుపుకొని విద్యుత్ శాఖ కార్యాలయంతో పాటు మండల తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. విద్యుత్ శాఖ ఏడీఈ రాజారాం మాట్లాడుతూ సదరు లైన్మెన్ పై వచ్చిన ఆరోపణలతో ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. బాధిత రైతులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. అయితే ఇదే విధంగా ఈపూరు మండలంలో మరో 2 లైన్మెన్లు వసూళ్లకు పాల్పడుతున్నట్లు రైతులు చెప్తున్నారు. ఈపూరు మండలం అగ్నిగుండాల గ్రామ రైతులు గత సంవత్సర కాలం క్రితం వాళ్ళు పొలంలో బోర్లు వేయించుకొని వాళ్ళ పొలాలకు నీళ్లు పారించుకోవడం కోసం, విద్యుత్ కనెక్షన్ల కోసం, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం అగ్నిగుండాల్లో పనిచేస్తున్నటువంటి విద్యుత్ హెల్పర్ బాబు నాయక్ను ఆశ్రయించగా, బాబు నాయక్ మీ అందరికీ నేను వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తా అని చెప్పి ఈ దగ్గర 26 మంది రైతుల వద్ద 6,50,000 రూపాయలకు పైగా డబ్బులు వసూలు చేసి గత 2 నెలల క్రితం, గత సంవత్సర కాలం క్రితం ఇళ్ళని అప్పటి నుంచి ఇప్పటికీ కూడా విద్యుత్ కనెక్షన్, ఎలాంటి విద్యుత్ కనెక్షన్ ఇప్పించకపోగా 2 నెలల క్రితం ఈ ఏరియా నుండి సత్రపల్లి రూరల్ దొడ్లేరు ప్రాంతానికి బదిలీపై వెళ్ళడం జరిగింది. అప్పటి నుండి ఈ రైతులు ఆందోళనకు గురయ్యి మాకు విద్యుత్ కనెక్షన్ల పరిస్థితి ఏం చేసామని చెప్పి బాబు నాయక్ని అడగ్గా ఫోన్లు చేసి బెదిరించడం, మీ దిక్కున చోట చెప్పుకోండి అనటం, తీవ్రంగా ఈ రైతుల మీద భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. అక్రమ కేసులు పెడతామని చెప్పి భయపెడుతూ ఉన్నాడు. రైతులను మోసం చేసి డబ్బులు వసూలు చేసి ఈ విధంగా వాళ్ళ సమస్యను పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్న విద్యుత్ హెల్పర్ బాబు నాయక్పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. అతన్ని విధుల నుంచి తొలగించి ఈ రైతులు ఎవరైతే ఉన్నారో డబ్బులు ఇచ్చి మోసపోయిన రైతులు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం వారి డబ్బులు వారికి ఇప్పించి వాళ్ళకి విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయిపోయిందండి, ఎంక్వైరీ అయిపోయింది. ఎంక్వైరీ రిపోర్ట్ కూడా జేఈ గారికి ఇచ్చాము. జేఈ గారు అతను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సస్పెండ్ చేశారు. వీళ్ళు ఎక్కడో బదిలీ అయ్యారంటున్నారు. అంటే ఫస్ట్ బదిలీ చేశారు దీని మీదనే, తర్వాత ఇప్పుడు సస్పెండ్ చేశారు. తర్వాత వీళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాం తప్పకుండా. అందరూ అతనే ఇంకెవరైనా ఉన్నారు సార్?
మళ్ళీ అతను ఒక్కడే అంటున్నారు. నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు పుట్టినరోజును పురస్కరించుకొని ముస్లిం మైనార్టీ సెల్ నాయకులు 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేశారు. పట్టణంలోని ఉర్దూ పాఠశాలలోని విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మైనార్టీ సెల్ నాయకులు పాల్గొన్నారు. లక్షల రూపాయల ప్రజాధనం రోడ్డు పాలైంది. సంవత్సరాల పాటు నిలవాల్సిన రోడ్డు రోజుల వ్యవధిలోనే పగుళ్లు రావడంతో నాణ్యత ప్రమాణంలోని డొల్లతనం ఇట్టే వెలుగు చూస్తున్న సంఘటన ఈపూడు మండలం పరిధిలో ఇనిమెళ్ల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలను పరిశీలిస్తే జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సొంత గ్రామమైన ఇనిమెళ్లకు వెళ్తున్న తారు రోడ్డు నిర్మాణంలోనే కాంట్రాక్టర్లు దోచుకోవడంతో నియోజకవర్గంలోని ఆయా గ్రామాల పరిస్థితి ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే పగుళ్లు కనపడకుండా కాంట్రాక్టర్ తారు పోసి కప్పివేస్తుండటంతో డొల్లతనం వెలుగు చూస్తుంది. దీనిపై అధికార యంత్రాంగం నోరు మెదపకపోవడంతో పలు విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు నాణ్యత ప్రమాణాలు పాటించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. నియోజకవర్గంలోని రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం నాయకులు ఉలవపూడి రాము మంగళవారం డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతాంగానికి ప్రభుత్వం సకాలంలో సరఫరా చేయకపోవడం వలన వరి సాగు చేయడం ఆలస్యమైందని పేర్కొన్నారు. జిల్లాలో ఎన్ఎస్పీ ద్వారా 2,50,000 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుందన్నారు. అయితే వర్షాల కారణంగా పంట దెబ్బతిన్నందున 1,50,000 మెట్రిక్ టన్నులను టార్గెట్ నుండి తగ్గించడం జరిగిందన్నారు. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా నాగార్జున సాగర్ ఆయకట్టుకి ప్రభుత్వం నీళ్లు సక్రమంగా ఇవ్వటం వల్ల అసలు ప్రభుత్వం నీళ్లు ఇచ్చే దాంట్లో ఒక క్లారిటీ లేకపోవడం వల్ల రైతులు వరి సాగు చేయాలా వద్దనే సందేహంలో ఒక 10 రోజులు 20 రోజులు లేట్ అవడం ద్వారా మన వినకొండ శివారు నాగార్జున సాగర్ శివారు అవడంతో మన జిల్లాలో మన వాళ్ళు పంటలు వేయటంలో ఒక 30-40 రోజులు అటు ఇటుగా వేయడం జరిగింది. తీరా పంట మన చేతికి వచ్చిన తర్వాత ఇవాళ ధాన్యం తీసుకొచ్చి యార్డుకు తీసుకొచ్చినా మిల్లర్స్ దగ్గర తీసుకొచ్చినా కానీ మాకు టార్గెట్ అయిపోయింది, మేము కొనలేము, ఎంఎస్పీని మళ్ళీ ఓపెన్ చేస్తేనే మేము కొనగలం అంటున్నారు. 2,50,000 మెట్రిక్ టన్నులు మన గుంటూరు జిల్లాకి కొనుగోలు చేయమని ప్రభుత్వం ఆదేశిస్తే 1,50,000 మెట్రిక్ టన్నులని డెల్టా ప్రాంతంలో కొట్టడం వల్ల వినకొండలో సుమారు 1,00,000 క్వింటాల దాకా రైతుల దగ్గర ధాన్యం నిలిచిపోయినాయి. ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఓటర్లకు ఈవీఎం యంత్రాలపై అధికారులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని ఆయా గ్రామాలతో పాటు పట్టణంలోని జాషువా కళా ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాలలో వారు అవగాహన కల్పించారు. వినుకొండ తహసీల్దార్ దగ్గుపాటి శ్రీరామకృష్ణ, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్కే ఇస్మాయిల్లు మాట్లాడుతూ ఓటర్లకు వారి వారి పోలింగ్ బూత్ల వద్ద ఈ నెల 19 నుండి 24వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఓటర్లు ఈవీఎం యంత్రాలపై అవగాహన కలిగి ఉండాలని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు శ్రీరామకృష్ణ అండి. ఈరోజు నేను వినుకొండ తహసీల్దార్గా జాయిన్ అయ్యాను. ఎలక్షన్ పర్పస్ మీద ఎలక్షన్ కమిషనర్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వేసిన సందర్భంలో ఈరోజు వినుకొండ తహసీల్దార్గా జాయిన్ కావడం జరిగింది. మనకి ఎలక్షన్ మీద ఇప్పుడు మనకి గ్రామాల్లో అవగాహన సదస్సు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఎలా చేయాలి, ముఖ్యంగా వాటిల్లో వీవీప్యాట్స్ అని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ వీవీప్యాట్స్ మీద ప్రజలకి అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. మొత్తం 19 తేదీ నుంచి 27 తేదీ వరకు గ్రామాల్లో మా 4 టీంలు వచ్చి వాళ్ళకి ప్రజలకి అవగాహన కలిగిస్తారు. వీవీప్యాట్స్ అంటే మనం ఓటు వేసినప్పుడు 7 సెకండ్లు మనకి ఎవరికి ఓటు వేస్తుంది అనేది మనం ఒక మిషన్లో కనబడుతుంది. దాన్ని చూసుకొని మనం బయటకు వచ్చేయచ్చు. కాబట్టి వాళ్ళకి స్లిప్పులు అయితే ఓటు ఎవరికి వేస్తుంది తెలిసిపోతుంది. ఏది ఓటు వేసిన వాళ్ళకి లోపల సీక్రెట్గా వాటి మీద అవగాహన జరుగుతుంది. ఇవి అన్నీ ప్రజలు గమనించి వాళ్ళు అందరూ పాల్గొని గ్రామాల్లో తెలుసుకుంటే మంచిది, అవగాహన కలిగి ఉంటే మంచిది. అలాగనే ఓట్లు ఇంకేమన్నా చేర్పులు మార్పులు తొలగింపులు ఉంటే వాటిని కూడా సరి చేయడానికి కొంత ఆస్కారం ఉంది. కాబట్టి వాటిని కూడా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. స్థానిక పట్టణంలో అన్ని బూత్లందు రాష్ట్ర ప్రభుత్వ ఎలక్షన్ కమిషనర్ మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారంగా ఆ బూత్లలో ప్రజలకి ఈవీఎం పైన వీవీప్యాట్ పైన అవగాహన సదస్సు ఏర్పాటు చేయాల్సిందిగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశానుసారంగా ఈరోజు అన్ని బూత్లందు ఈవీప్యాట్ ద్వారా జరుగుతున్న ప్రొసీజర్ని అవేర్నెస్ మరియు ట్రైనింగ్ ఏర్పాటు కార్యక్రమాన్ని ఈరోజు వినుకొండ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే మనం ఎవరైతే ఓటింగ్ చేస్తున్నామో
వీవీప్యాట్ ద్వారా ఆ రిసిప్ట్ని లైవ్లో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కావున ఈ ప్రజలకు అవగాహన కల్పించడానికి తగిన ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని వినుకొండ పుర ప్రజలందరికీ కూడా కనుక మీరు దయచేసి మీ యొక్క పోలింగ్ బూత్లలో అన్ని ఈవీఎంని ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం. దయచేసి మీరు కూడా వచ్చి ఈ ప్రొసీజర్ని చూసి తెలుసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నామండి. 19/2/2019 నుండి 22/2019 వరకు ఈ కార్యక్రమాన్ని అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వినుకొండ పట్టణంలోని 11వ వార్డుకు చెందిన 10 కుటుంబాలు అధికార తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు వారికి పార్టీ కండువాలు గప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో కష్టించి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో నుంచి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మన కుటుంబ సభ్యులుగా ఈరోజు మన ఆహ్వాన్ని మన్నించి మన ఆహ్వానాన్ని పూర్తి స్థాయిలో అంగీకరించి వారు కండవలు కప్పుకోవడం జరిగింది. మనమందరం కూడా మన కుటుంబ సభ్యులకి మనం అన్ని విధాల మన సొంత మన బ్రదర్స్ లాగా మన కుటుంబంలో పెద్దలాగా అలా చూడాల్సిన పరిస్థితి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కార్యకర్తలు నాయకులందరూ బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ వారికి అన్ని విధాల పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎప్పుడైనా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా దానికి నేను మీకు అండగా ఉంటానని, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎలాంటి నమ్మకంతో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు జాయిన్ అయ్యారో ఆ నమ్మకాన్ని అన్ని విధాల కాపాడుతామని చెప్పి మరి మీకు రేపు రానున్న అసెంబ్లీ ఎలక్షన్స్లో మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మనం ఫ్యాన్ గుర్తుకు ఓటేసే విధంగా మీరు అందరినీ కూడా మొబిలైజ్ చేసి మరి ఈ పార్టీలోకి మీరు వచ్చినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని అందరికీ తెలియపరచాల్సిన అవసరం ఉంది. బట్టలు ఉతుకుతున్న మహిళపై కర్రతో దాడి చేసి మెడలోని బంగారపు గొలుసును అపహరించుకొని వెళ్లిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరు గ్రామానికి చెందిన బయ్యవరపు అన్నపూర్ణ గ్రామ సమీపంలోని వాగులో బట్టలు ఉతుకుతుండగా దుండగుడు ఆ ప్రాంతానికి చేరుకొని మహిళపై కర్రతో దాడికి పాల్పడ్డాడు. ఆమె మెడలోని సుమారు 3 సెవర్ల బంగారపు గొలుసును అపహరించుకొని వెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు ద్విచక్ర వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన శావల్యాపురం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు వినుకొండ మండలంలోని నడిగడ్డ గ్రామానికి చెందిన యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. కారు డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో యువకుడు గాయాలతో బయటపడ్డాడు. అయితే యువకుడు వేగంగా ద్విచక్ర వాహనం నడపడం వల్లనే ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెప్తున్నారు. పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన వినుకొండ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వినుకొండ పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డులో ఉన్న ఓ లాడ్జీలో వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ 5వ లైన్కు చెందిన మాగులూరి వెంకయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.